స్తుతులు స్తోత్రాలు. సిటీబీసీ సంఘంలో నలుగురు యవన బిడ్డలు ఈ దినం మీ అందు విశ్వాసం ఉంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బిడ్డలు బాప్తిజం పొంది ఉంటుండగా ప్రభువా మొట్టమొదటిసారి ప్రభు పద కార్యక్రమంలో పాల్గొనుచుండగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23, 24, 25 11వ అధ్యాయము 23, 24, 25 వచనాలు నేను చదువుతాను, దయతో వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, విశేషంగా నూతనంగా బాప్తిజం పొందిన బిడ్డలు ప్రభు వాళ్ళ విషయంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్, 2 ఉన్నాయి, రొట్టె, ద్రాక్షారసం. ప్రభు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను వచ్చే పర్యంతం దీనిని మీరు ఆచరించండి. ప్రభు యొక్క శరీరం మన కొరకు సిలువలో విరగొట్టబడిందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తము మన కొరకు చిందించబడిందని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు పద కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి నేను 5 విషయాలు చెప్పాను కదా, కంపల్సరీగా మీరు బాప్తిజం పొందిన బిడ్డలు నెలకొకసారి ప్రభు బలలో తప్పకుండా పాల్గొనాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం చెప్పాడు. కాబట్టి ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని, రాకడను ప్రచురపరిచే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుంటా రొట్టె కొరకు సంఘ ట్రెజరర్ గారు సోదరు జయన్ శ్రీనివాస్ గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు గొప్ప బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు దేవ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తైన దేవ, గొప్పేసయ్యా, మీ వందనాలు స్తోత్రాలు వేసయ్యా. తండ్రి మా సిటీబీసీ మఠవాడ సంఘంలో ఉన్న ప్రభు ఉదయకాల సమయంలోనైనా మరి బాప్తిజం పొందిన బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. మీ వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డలు నాయన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకునేలాగున నీకు మహిమకరంగా జీవించే బిడ్డగా ఆయన నీకు సాక్షిగా ఆయన ఈ లోకంలో నీకు సాక్షిగా ఉండలాగున ఆ బిడ్డలను మీరు జీవించండి, ఆస్వాదించండి. నాయన నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన ఆయన సంఘస్థులను అందరినీ పేరు పేరున ఆయన వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆయన దైవజనులు ఆయన వినయ్ కుమార్ అయ్యగారిని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. మీకు వందనాలు స్తోత్ర. ప్రభు బలలో ఆయన చేయి వీచుండగా నా ప్రభువ మీకు పరిశుద్ధాత్మను తోడుగా జరిగించండి నా ప్రభువ. ఆయన నీ శరీరము నాయన నీ రొట్టెను నాయన నీ యొక్క శరీరం అనుకొని నాయన దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఈ పాప మెరుగని యో పావన మూర్తి అనే పాట పాడుచుండగా మెరుగని యో పావన మూర్తి పాప విమోచన
తల్లడిల్లగ సుమ్మ చెల్లిపోతివి రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా. కలువరి గిరి కనుక సిలువ మోయలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ కొలువలో లేరని మోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా. ఆకాల కర్మలు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రక్షణ ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పారు. ప్రభు యొక్క శరీరం మన కొరకు నలగొట్టబడిందని, ఆయనే జీవాహారమని సంఘము మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఏకంగా నివర్తిస్తాం. ప్రెసిడెంట్ గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు పాత్రల మహోన్నత నామమునకు గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, ఆనాడు తండ్రి ప్రభా ఒక పాత్రను ఎత్తుకొని తండ్రి ప్రభా ఆ పాత్రను తాగినప్పుడల్లా తండ్రి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభా నువ్వు సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా మన నీ యందు నమ్మిన బాప్తిసం పొందిన వారు మాత్రమే తండ్రి ఈ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క ద్రాక్షరసం సాదృశ్యంగా తండ్రి నీవే తోడుగా నడిపించమని వేడుకొచ్చున్నాను తండ్రి. వారు చేసిన ప్రమాణం ప్రకారం తండ్రి వారి జీవితకాలం అంతట్లో తండ్రి ప్రభా వారిని నువ్వు ఉడవక ఎడబాయక తండ్రి నీ కృపా కాపుదల ఉంచి తండ్రి నీవే నడిపించమని వేడుకొచ్చున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి నీ ద్రాక్షని శరీరం తిని నీ రక్తాన్ని త్రాగిన వాడి తండ్రి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా ఈ బిడ్డలందరూ తండ్రి ప్రభా మరి నిన్ను విడవక ఎడబాయక తండ్రి ప్రభా ప్రతి నెల జరుగుతుంది ప్రభా ప్రభువుల కార్యక్రమాలు అంతట్లో పాల్గొనడానికి సహాయాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాను తండ్రి ప్రభా. వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి ప్రభా వారిని నీ ప్రార్థన ఎందు వాక్యమందు తండ్రి ప్రభా ఎదిగే బిడ్డలుగా తండ్రి వారిని ఆస్వాదించమని వేడుకొచ్చున్నాను. చాటున వారిని మరుగుపరుచుకుని తండ్రి ప్రభా సాతాను వారిని ముట్టకుండా తండ్రి ఈ హస్తాల నీడలో తండ్రి వారిని కాచమని వేడుకొచ్చున్నాను తండ్రి. మరి తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి నీవే ఆస్వాదించి నీవే బలపరచమని ఈ కొద్ది మనవులు వేసినాము అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడం చెప్పారు. ప్రభు యొక్క రక్తం మన కొరకు చిందించబడిందని, ఆ రక్తంలోనే మనకు పాప క్షమాపణ, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఏకంగా దీన్ని త్రాగుదాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ దినం బాప్తిజం ఇవ్వడానికి, అదే రీతిగా ప్రభు వలలో పాలు పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు. నలుగురు బిడ్డలు ప్రభా, సౌమ్య, శ్రావ్య, సంజన,
అమూల్య తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి వారిని ఎదిగింప చేయమని సంఘ పెద్దలను సంఘమంతటిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభుని ఎత్తిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా మనసులను క్షమించిన ప్రకారం మాకు క్షమించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీకు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన నూతనంగా బాప్తిజం పొందిన బిడ్డలకు సిటీబీసీ సంఘానికి సదాకాలం తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ప్రభు వల్ల పాల్గొన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక.